మీరంటున్నారు కదా! చేంజ్ వచ్చినప్పుడల్లా మనం చేంజ్ అవుతూ ఉండాలి స్టిల్ అని. రేరా వల్ల నిజంగా ఉపయోగాలు ఉన్నాయి అని కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ చాలామంది డెవలపర్స్ ఇంకా రేరాని ఎందుకని ఫాలో అవ్వట్లేదు? అంటే ఆ పాత్ వేకి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు? అంటే ఈ రెరా అనేది 2016లో వచ్చింది. హ్మ్. 70 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంప్లిమెంట్ అయింది. ఓకే. కానీ లాస్ట్ ఒక 2-5 ఇయర్స్‌లో మనం తీసుకుంటే రెరాలో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏముంటదంటే దీంట్లో కూడా ఏందంటే వెంచర్‌కి అప్రూవల్ తీసుకుంటారు గానీ కంపెనీలు కూడా చాలా మంది తీసుకోరు. ఎందుకంటే దాంట్లో ఖర్చు ఎక్కువ ఉంటది. అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే ప్రతి దానికి ఇనిషియల్ లెవెల్‌లోనే అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని కూడా వద్దు. అండ్ రాబోయే రోజుల్లో ఇది మొత్తం రెగ్యులరైజ్ అవుతది. ఖచ్చితంగా అందరికి మ్యాండేటరీ అన్నప్పుడు అందరూ రావాల్సిందే. అండ్ ఇప్పుడు కొత్త లేఅవుట్లు ఏసేవాళ్ళు, కొత్త ప్రాజెక్టులు ఏసేవాళ్ళు అందరికీ మ్యాండేటరీ. గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. మినిమమ్ ఇన్ని గజాలు. 1000 గజాల కన్నా ఎక్కువ ఉంది. లేదా 800 గజాల కన్నా ఎక్కువ ఉందంటే రెరా పర్మిషన్ ఉండాలి కంపల్సరీ. ఓకే. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్‌కి అయితే. అదే విధంగా మనం ఎన్ని ఫ్లోర్‌లు ఏయాలంటే కంపల్సరీ రెరా ఉండాలి. ఒక లేఅవుట్ ఏరియా ఏయాలంటే అది 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఎంతైనా కావచ్చు. హ్మ్. అది డీటీసీపీ అయినా, హెచ్ఎండీ అయినా దానికి కంపల్సరీ రెరా కావాలి. రెరా అంటే ఏందంటే ఒక సెక్యూరిటీ బార్డర్ మనకి బాడీ అది కూడా అంతే. సో ఓకే. ఇట్లా హెచ్ఎండీ ఒక సపోర్ట్ ఉంటది. రెరా నుంచి ఒక సపోర్ట్ ఉంటది. సో లీగల్‌గా వీళ్ళకి పెద్ద ఇష్యూస్ ఉండవు. లీగల్‌గా మనకి రేపటి రోజు ప్రాబ్లమ్స్ రావు. లేదంటే రేపటి రోజు ఏందంటే ఇక్కడ పక్కకేనే పెద్ద రోడ్ పోతుందని కూలగొట్టడాలు అట్లాంటివి ఉండవు. హ్మ్. సిటీలో గతంలో బాగా జరిగినాయి. సో ఇప్పుడేమైందంటే ఈ పాత ఎట్లనో అయినాయి. సిటీ లోపల మొత్తం ఆక్యుపై అయిపోయింది కాబట్టి. కనీసం కొత్తయి చేసేటప్పుడు మాస్టర్ ప్లాన్‌లను దృష్టి పెట్టుకొని ఫ్యూచర్‌లో రోడ్ వైండింగ్ చేస్తే ఎంత వరకు పోతది. వీళ్ళకి సెట్ బ్యాక్ ఈడికని వదులుకోమని చెప్పాలి. 40 ఇస్తా అంటారు. లేదా ఈడ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందన్నప్పుడు 60 ఇస్తారు. 100 ఫీట్ల రోడ్ ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ఏరియా అది. ఓకే. డిపెండ్స్ అపాన్ అక్కడ ఉన్న గ్రోత్ పొటెన్షియల్‌ని ఒక 10, 20 ఇయర్స్, 30 ఇయర్స్ మాస్టర్ ప్లాన్‌ని బేస్ చేసుకొని లేఅవుట్స్ పర్మిషన్ ఇస్తారు. సో హ్మ్. దానివల్ల ఏమవుతదంటే రేపటి రోజు మనం ఒక అప్రూవ్డ్ లేఅవుట్‌లో కొనుక్కుంటే ఏమి ఇబ్బంది రాదులే అన్న ఒక ధైర్యం ఉంటది కస్టమర్‌కి. ఓకే. సో ఇంకోటేంది డెవలప్‌మెంట్ పరంగా కావచ్చు, వాళ్ళ ట్రాన్స్‌పరెన్సీ పరంగా కావచ్చు, రెరా అనేది కొంచెం సపోర్ట్ అవుతుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కొత్త మార్పులొచ్చినా మోసం చేయాలనుకుని గట్టిగా డిసైడ్ అయినోడు ఎట్లన్నా చేస్తాడు. హ్మ్. దానికి 100 కారణాలుంటాయి. సో ఎప్పుడైనా గానీ లీగల్ విషయంలో మనం ఆలోచిస్తే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకొని కొనుక్కుంటే ఖచ్చితంగా దీనివల్ల బెనిఫిటే. బెనిఫిట్ లేకపోతే ఉత్తగా ఈళ్ళకెందుకు పైసలు కడతాం మనం? హ్మ్. హెచ్ఎండీఏ అప్రూవల్ ఎందుకెళ్ళాలి? మనం వీళ్ళకి ఇంకా రెరా ఎందుకు పర్మిషన్ తెచ్చుకోవాలి? సో గతంలో ఇవి లేవు గదా! లేనప్పుడు కూడా చాలా మంది వెంచర్‌లేసిర్రు గదా! హ్మ్. కానీ ఇవి ఉంటే ఏమవుతాయంటే మీరు రేపటి రోజు బ్యాంక్ లోన్‌కెళ్ళినా, కన్‌స్ట్రక్షన్‌కెళ్ళినా, రీసేల్‌కెళ్ళినా కొంచెం సెక్యూరిటీ పరంగా మీకు యూజ్ అవుతాయి. చలో ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి గదా! లోన్ ఇయ్యొచ్చు. చలో ఇవన్నీ క్లియర్‌గా ఉన్నాయి గదా! వీళ్ళ కన్‌స్ట్రక్షన్‌కి పర్మిషన్ ఇయ్యొచ్చు. ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఉంటాయి గాబట్టే వీళ్ళకి పైసలు ఇస్తున్నాం మనం. అవన్నీ అడ్వాంటేజెస్ లేకుండా వీళ్ళు మనకేం సపోర్ట్ చేయకుండా ఉత్తగానే మీ ఇష్టం వచ్చింది చేసుకొని మాకు పైసలు కట్టండి అంటే ఎవడు కట్టడు. హ్మ్. అట్లా ఉండదు. అండ్ ఇంకోటేందంటే ఇక్కడ లేఅవుట్‌లో కూడా చాలా మంది రీసెంట్ టైమ్‌లో తీసుకుంటే కొత్త అప్లికేషన్స్ తగ్గినాయంట. ఓకే. కారణం ఏందంటే మనం చూస్తున్నాం. మార్కెట్ ఏందంటే అంత అగ్రెసివ్‌గా సేల్స్ కొంచెం స్లో అయినాయి. అంత లేవు కాబట్టి అప్లికేషన్ పెట్టేవాళ్ళు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించే పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక సిస్టమ్ పెడతారు. 3 ఏళ్లలో, 2 ఏళ్లలో డెవలప్ చేయాలి. అప్పుడులోపు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ లేకపోతే అక్కడ అంత ఫాస్ట్‌గా ఇన్‌ఫ్రా రాకపోతే వీళ్ళు పెట్టిన డబ్బులన్నీ అక్కడ మొత్తం బ్లాక్ అయితాయి కదా! ఇట్లాంటి ఆలోచనలతోని కూడా చాలా మంది ఏందంటే ఆగుతుర్రు ఇప్పుడు. వాళ్ళు తీసుకొస్తున్నారు ఇంకా స్పీడ్‌గా అప్రూవల్ ఇస్తాం, అది చేస్తామని. కానీ అక్కడ ఆ ప్రోగ్రెస్ కూడా జెన్యూన్‌గా అది గ్రో అవ్వాలి కదా! అవును. ఆర్టిఫిషియల్‌గా ఉంటే కాదు కదా! నేచురల్‌గా ఏమైనా గ్రో అవుతేనే అక్కడ వస్తది. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని కూడా చాలా మంది ఉన్నారు. సో హుహు. అప్రూవల్స్ ఉన్న దగ్గర, క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర మాత్రమే, క్లియర్ ఉన్న దగ్గర మాత్రమే కొంటున్నారు. అంటే ఇవి సపోర్ట్ ఉన్నాయి కాబట్టి. సో ఎక్కడైతే అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉంటాయో అదొక రకంగా మనకు ప్లస్సే గాని మైనస్ అయితే కాదు. ఓకే. గ్రామ పంచాయతీలో జరిగే అమ్మకాలు ఏమైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఇంకా ఇన్సిడెంట్స్ వింటున్నాం మనం. అక్కడ ఇలా జరుగుతున్నాయి, అట్లా జరుగుతున్నాయి, స్కామ్స్ జరుగుతున్నాయని. చాలామంది అక్కడ కూడా ఇంకా లీగల్ ప్రాసెస్‌లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయని అంటున్నారు. అసలు నిజమేంటి? అక్కడ ఇల్లీగల్‌గా నడుస్తుందా? లీగల్‌గా నడుస్తుందంటారా? సో గ్రామ పంచాయతీ లేఅవుట్‌లో తీసుకునేటప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏముంటదంటే ఫస్ట్ పొజిషన్. ఓకే. అంటే ఆ ఏరియా సర్వే నంబర్ చెప్పేది అక్కడే ఉందా లేదా మనకి. లైక్ మనకిప్పుడు ఏందంటే సర్వే చేపిస్తాం మనం. దీని తర్వాత వచ్చేసి మనకి విలేజ్ మ్యాప్స్ ఉంటాయి కొన్ని. హుహు. ఆ విలేజ్ మ్యాప్‌లో చెక్ జేసుకోవాలి. ఈ సర్వే నంబర్ ఎక్కడొస్తుంది? ఎగ్జాక్ట్‌గా ఈ ఉన్న పొజిషన్ కరెక్టేనా కాదా అన్నది. ఆ పొజిషన్ కరెక్ట్‌గానే ఉంది. దానికంటూ ఒక బౌండరీ ఫిక్స్ చేసిర్రు అంటే దాంట్లో కూడా ఏందంటే మళ్ళీ డివైడ్ అంటే మనకు సర్వే నంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఏ సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాలుంది? హ్మ్. సో, ఆ ఎన్ని ఎకరాలుంది? దాంట్లో ఎన్నెన్ని బిట్స్ చేస్తున్నారు? అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా డాక్యుమెంట్‌లో మెన్షన్ అయ్యి ఉండి అది రిజిస్ట్రేషన్ అయితే గనక చేసుకోవచ్చు. సో, దాంట్లో కూడా ఇప్పుడేంది మ్యాండేటరీ అయిపోయింది. జీపీ లేఅవుట్‌లో కొత్తగా పర్మిషన్ ఇస్తలేరు. ఒకవేళ పాతయి మనం తీసుకున్నా దాంట్లో ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉండాలి. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటారు దాన్ని. అంటే దాంట్లో డ్రైనేజ్ గాని, తర్వాత వచ్చేసి వాటర్ కనెక్షన్ గాని, ఎలక్ట్రిసిటీ లైన్స్ గాని, పార్కులు గాని, ఇంకేదైనా డెవలప్‌మెంట్ చేయాలన్నా హ్మ్. కంపల్సరీ గవర్నమెంట్‌కి మనం టాక్స్ కడతాం. అది జీపీ లేఅవుట్‌లో కట్టాలి. అదే మనం ఓకే. డీటీసీపీ గాని, హెచ్ఎండీఏ గాని తీసుకున్నాం అనుకోండి, అన్నీ ఇంక్లూడింగ్ ఉంటాయి దీంట్లో. పెయిడ్ ఉంటాయి. కాబట్టి దీని ప్రైసు జీపీ లేఅవుట్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటది. అండ్ జీపీ లేఅవుట్‌లో 90% ఇప్పుడు ఎక్కడ ఏయట్లేదు. 100% ఏయట్లేదు.
ఒకవేళ వేసినా కూడా ఏంటంటే దాంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఈ జీపీకి వెళ్ళే బదులు డిటీసీపీకి వెళ్ళిపోదాం, రూపాయి ఎక్కువ పెట్టి అమ్ముకుందాం అన్న ఆలోచనతో ఎక్కువ మంది అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ సైడే వస్తున్నారు. సో మనం కూడా కొనాలన్నప్పుడు అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేదు మనం బడ్జెట్ కొంచెం ఎక్కువైతుంది, తక్కువలో కావాలంటే జీపీ అయినా సరే దానికి ఒక బౌండరీ ఫిక్స్ అయి ఉంది, అక్కడ లీగల్గా ఏం ప్రాబ్లం లేదు, ఊరోళ్ళ నుంచి కానీ చుట్టుపక్కల ఊరు నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరన్నా వచ్చి ఆడ మనం ప్లాట్ కొంటామంటే నలుగురు వచ్చి ఆపుతలేరు అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉండాలి. ఒకవేళ ఎల్ఆర్ఎస్ పెయిడ్ లేదు అంటే ఆ అమౌంట్ ఏదైతే అవుతుందో ఆ అమౌంట్ మనం వాళ్ళకి మాట్లాడుకునే పేమెంట్లో తగ్గించి ఆ అమౌంట్ మనం కట్టుకోవాలి. అది మన వరకు ఉంటుంది. సో అన్ని కేసెస్లో కూడా ఏంటంటే అన్ని చోట్ల అట్లా జరుగుతాయని కాదు, జరగవని కూడా కాదు. సో ఏరియాని బట్టి మారుతుంటుంది. మనం ఏ ఏరియాలో వెళ్తున్నాం, ఎక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది జాగ్రత్త చూసుకోవాలి. లేదు సిటీ దగ్గరలోనే ఉంది, మంచి రెప్యూటెడ్ వాళ్ళే, గతంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా జీపీ లేఅవుట్లే వేసినాయి అన్ని. అప్పట్లో ఇంత సిస్టమ్ లేదు, ఇంత సెక్యూరిటీ లేదు, ఇంత స్ట్రాంగ్గా ఇట్లా ఉండాలని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి నడిచినాయి అన్ని. సో ఇప్పుడు ఏంటంటే అట్లా కాదు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినాయి కాబట్టి అవి మనం ఫాలో అవుతూ వెళ్తే ఏంటంటే మన పిల్లలు రేపటి రోజు ఇబ్బంది పడకుండా ఉంటారు. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం లీగల్ ప్రాబ్లమ్స్, ఇంకో 50 ఏళ్ళైనా కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కోర్టుల చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, ఆ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒకనొక టైంలో ఫెడప్ అయిపోయి పోతే పోనేది నన్ను వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. సో నన్ను అడిగితే జీపీ లేఅవుట్ అయినా కొనొచ్చు, కానీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉండాలి. అండ్ అక్కడ కొంచెం కాలనీస్కి ఇండ్లకి దగ్గర ఉండేటట్టు కొనుక్కోవాలి కనీసం. అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఇండ్లు ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా రెగ్యులర్ రూమ్ వేసినా కనీసం కరెంట్ లైన్ తీసుకున్నా కూడా రెగ్యులర్గా కరెంట్ బిల్ వస్తుండాలి, వాటర్ బిల్ వస్తుండాలి, అట్లాంటివి పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది తప్ప లేకపోతే ఎక్కడో లోపల పోయి తక్కువలో వస్తుందనో లేదా జీపీ లేఅవుట్లలో మనం కొట్టే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ జాగ్రత్తలు వహించిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి జీపీలో, మరీ ముఖ్యంగా.